హాయ్ ఫ్రెండ్స్, రైల్వే గ్రూప్ డి కి సంబంధించి కోర్టు కేసు రిలేటెడ్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒక చిన్న ట్విస్ట్ లాంటిది. అంటే మనమేమనుకున్నాం, యాక్చువల్గా మనకి హీరింగ్ డేట్ ఏంటి హైకోర్టుది వచ్చేటప్పటికి 28th, ఈ మంత్ 28th మనకి హైకోర్టుకి సంబంధించిన హీరింగ్ డేట్ ఉంది కదా. అలాగే మనకి అక్టోబర్ 30th ఏంటి క్యాట్కి సంబంధించిన డేట్ ఉంది. కాకపోతే రైల్వే వాళ్ళు ఆల్రెడీ నిన్నే మనకి క్యాట్లో ఒక రిక్వెస్ట్ పిటిషన్ అన్నది వేశారనమాట. సో ఆల్రెడీ అంటే కోర్టు కేసెస్ ఎలా జరుగుతాయంటే ప్రతి దానికి ఇంకొక సెపరేట్ కేసు లాగా అనమాట. సో ఇప్పుడు రిక్వెస్ట్ పిటిషన్ అన్నది ఒకటి వేశారు. దేనికి అంటే సో ఇప్పుడు జరుగుతున్న ప్రొసీడింగ్స్ని అలాగే కంటిన్యూ చేయనిచ్చేలాగా, అంటే 17th ఎగ్జామ్ ఏదైతే ఉందో నవంబర్ 17th అది కంటిన్యూ చేసుకునేలాగా, తీర్పుతో సంబంధం లేకుండా తీర్పు వచ్చిన తర్వాత ఫైనల్గా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటప్పుడు కావాలంటే అపాయింట్మెంట్ ఇంకా ఇవ్వలేదు కదా అప్పుడు ఆపచ్చు, ఈలోపు ప్రాసెస్ కంటిన్యూ అవనివ్వండి, డిలే అవుతుంది అన్న విధంగా రిక్వెస్ట్ పిటిషన్ అయితే వేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఫస్ట్ క్యాట్కి నిన్నైతే వేశారు. అయితే దానిలో మనకి క్యాట్ ఏం చెప్తుందంటే దీనికి సంబంధించి ఆల్రెడీ కేసు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆల్రెడీ హైకోర్టులో జరుగుతుంది కాబట్టి మీరు హయ్యర్ కోర్టుకి వెళ్ళండి, ఆల్రెడీ అక్కడ జరుగుతుంది కాబట్టి అక్కడ వేయమన్నారు అనమాట, ఇక్కడ క్యాన్సిల్ చేసి. సో అలాగే ఈ రోజు మనకి హైకోర్టులో కూడా దీనికి సంబంధించి రిక్వెస్ట్ పిటిషన్ అయితే వేశారంట. ఓకేనా. సో రిక్వెస్ట్ పిటిషన్ వేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే బేసిక్గా ఇక్కడ మనకి ఈ 4 మెంబర్స్ ఎవరైతే ఈ కేసు అయితే వేశారో వాళ్ళ వల్ల 1.8 crore మెంబర్స్కి అన్యాయం జరుగుతుంది. 9 months నుంచి కేసు అన్నది డిలే అవుతుంది, ఎగ్జామ్ కండక్టింగ్కి ఇబ్బంది అవుతుంది అన్నట్టు రైల్వే అయితే వాదించడం జరిగింది. అండ్ దానికి మనకి కోర్టు వారు ఏం చెప్పారంటే సో వేసింది ఒకళ్ళ నలుగురా 10 మందా మ్యాటర్ కాదు, ఒక్కళ్ళైనా కూడా వాళ్ళకి కనుక అన్యాయం జరిగింది అంటే డెఫినెట్గా దాన్ని కోర్టుకి తీసుకురావచ్చు అన్నట్టు కోర్టు అయితే చెప్పిందనమాట. ఓకేనా. సో ఈ విషయం క్లియర్ అయిపోతే నెక్స్ట్ మనకి ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసేలాగా, అంటే ఎగ్జామ్ని కండక్ట్ చేయనివ్వండి, స్టేతో సంబంధం లేకుండా ఎగ్జామ్ని కండక్ట్ చేయనివ్వండి, మనకి ఫైనల్గా అపాయింట్మెంట్ ఇవ్వటాన్ని రిక్రూట్మెంట్ అంటారు కదా, అప్పుడు మనం ఆ ఇష్యూని బట్టి అంటే జడ్జిమెంట్ని బట్టి మనం కావాలంటే అప్పుడు ఆపచ్చు అన్నట్టు రైల్వే అయితే చెప్పడం జరిగిందంట. సో దానికి కోర్టు వాళ్ళు మీరు అలా కనుక చేసినట్టయితే మీకు ఫైనల్గా అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు కనుక మీరు ఆపినట్టయితే అప్పుడు ఇంకా చాలా వేలల్లో మనకి కేసెస్ అయితే మీ మీద ఇక్కడ వేస్తారు. అప్పుడు మనకి అన్నెసరీగా ఒక ఇష్యూ మీద ఎక్కువ కేసెస్ వేసి అదొక మొత్తం ప్రాసెస్నే పాడు చేసినట్టు అవుతుంది. మీరు ఏదైతే రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారో ఇప్పుడు మీకు ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత లేదు రిక్రూట్మెంట్ లేదు అంటే ఖచ్చితంగా కేసెస్ అయితే వేస్తారు. సో ఇలాంటి డెసిషన్ వల్ల ఉపయోగం ఉండదు అన్నట్టు ఈ కేసుని ఏదైతే ఈ రిక్వెస్ట్ పిటిషన్ వేశారో దాన్ని మనకి క్యాన్సిల్ చేసేయడం, డిస్మిస్ చేసేయడం జరిగిందనమాట. సో ఇది అప్డేట్. అంటే ఆల్రెడీ 28th అయితే రావాల్సి ఉంది. అండ్ 28th మనకి రెస్పాండెంట్ 3 రైల్వే బోర్డు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించిన సెక్రటరీని అయితే అటెండ్ అవ్వాలి కంపల్సరీ అన్నట్టు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిందే ఇప్పుడు మళ్ళీ చెప్పారనమాట. దీనికి సంబంధించి మనకి నెక్స్ట్ హీరింగ్ అన్నది 28th జరుగుతుంది అన్నట్టు చెప్పారు. యాజ్ ఆఫ్ నో మనకి కోర్టు వారు ఈ రిక్వెస్ట్ పిటిషన్ అయితే క్యాన్సిల్ చేశారు. అండ్ రైల్వే ఇంకొక కేసు కూడా ఇంకొక పిటిషన్ కూడా వేయబోతుంది అన్నట్టు న్యూస్ అయితే ఉంది. బట్ దాని గురించి డీటెయిల్స్ అయితే లేవు. ఓకేనా. సో 28th అయితే నెక్స్ట్ మనకి హీరింగ్ అయితే ఉంది హైకోర్టుకి సంబంధించి. అండ్ నెక్స్ట్ 30th క్యాట్కి సంబంధించి హీరింగ్ అయితే ఉంది. ఈలోపు ఎటువంటి కేసెస్ కానీ పిటిషన్స్ కానీ లేకపోతే మోస్ట్లీ మీకు నెక్స్ట్ అప్డేట్ ఆ రోజుల్లో తెలిసే ఛాన్స్ ఉంది. ఇది మనకి ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న అప్డేట్ అయితే. సో ఎప్పటికప్పుడు అవేర్గా ఉండాలి కాబట్టి దీన్ని నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్స్, మిస్ఇన్ఫర్మేషన్ అన్నది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అందుకని దానికి గురి కాకుండా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. సో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అయితే అవేమీ లేదు, జస్ట్ ఎక్కడ దాకా వచ్చింది అన్నది నేను ఇన్ఫార్మ్ చేశాను. ఓకేనా. సో ఫర్దర్గా కూడా ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే. సో ఇప్పుడైతే మాత్రం ప్రిపరేషన్ని స్టిల్ మీరు కంటిన్యూ చేయండి. అండ్ అసలు కోర్టు కేసుతో సంబంధం లేకుండా మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి. జస్ట్ మీకు ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని తెలుసుకుంటూ ఉండండి. ఓకే. అంటే ప్రిపరేషన్ ఎక్కడి నుంచి చేయాలి ఏంటి తెలియని వాళ్ళకి మనకి ది బెస్ట్ క్లాసెస్ రైల్వేకి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ లెవెల్ వరకు ఏ ఎగ్జామ్కైనా మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతుంటాయి. చాలా తక్కువ ప్రైస్కి మీకు ది బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. ఇప్పుడు మీకు గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్లో మీకు 899కే దొరుకుతుంది. అదే కూపన్ కోడ్ SARAN వాడారంటే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది.
ప్రతి కోర్స్ మీద. ఇండివిజువల్గా సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ దొరుకుతుంది, లేదు మ్యాథ్స్, రీజనింగ్ అవి కూడా దొరుకుతాయి, లేదు ఫిట్టర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, ఇవన్నీ కూడా దొరుకుతాయి. కాకపోతే నేనైతే ఫుల్ కోర్స్ తీసుకోమని రికమెండ్ చేస్తాను. సో దట్ ఏంటంటే మొత్తం ఓవరాల్గా కవర్ అవుతుంది, ఎలాగో చాలా తక్కువ ప్రైస్కే మీకు దొరుకుతుంది. కాబట్టి కేవలం గ్రూప్ డి అనే కాదు, మీకు టెక్నీషియన్ కావచ్చు, ఏఎల్పి కావచ్చు, ఏఎల్పి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, జనరల్ సైన్స్ సంబంధించిన కోర్స్ కావచ్చు, అన్నీ కూడా దొరుకుతాయి. డెమోస్ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. మిస్ అవ్వకుండా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడ మీకు అవి కనబడతాయి. ఈ కోర్సెస్ అన్నీ కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఫ్రీగా మీకు కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్స్, రైల్వే అనే కాదు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా కరెంట్ అఫైర్స్ అయితే ఫ్రీగా మనం చేస్తున్నాం. దానికి సంబంధించిన పీడిఎఫ్స్, అలాగే మీకు టెస్ట్లు అన్నీ కూడా అక్కడ జరుగుతుంటాయి. ఫ్రీగా అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మన యాప్ ఎగ్జామ్ ట్రిక్స్ని డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ ఫ్రీగా దొరికేవి యూజ్ చేసుకోండి. అండ్ నామినల్ ప్రైస్లో మీకు క్లాసెస్ అయితే దొరుకుతున్నాయి కాబట్టి మీ నీడ్కి తగ్గట్టు కావాల్సిన క్లాసెస్ అన్నవి తీసుకోండి. ఓకే, అండ్ ఇలాంటి అప్డేట్స్, జెన్యున్ అప్డేట్స్ కోసం మీరు మన ఎగ్జామ్ ట్రిక్స్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ లింక్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోంచి ఫాలో అయితే జెన్యున్ అప్డేట్స్, ఫేక్వి కాకుండా జెన్యున్వి మీకు అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి, మీకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంటుంది. ఓకేనా, సో ఆ లింక్స్ అన్నీ అక్కడ కింద ఉంటాయి. అండ్ ఐడి వచ్చేటప్పటికి శరణ్ తేజస్, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఇటువంటి అప్డేట్స్ కావచ్చు, లేదా క్లాసెస్ కావచ్చు, లేకపోతే మీకు ఏదైనా గైడెన్స్ రిలేటెడ్ వీడియోస్ కావచ్చు, అన్నీ కూడా మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీకు ఉపయోగపడుతుంది. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయడం మర్చిపోద్దు. సో దట్ ఏంటంటే ఎక్కువ వ్యూస్, లైక్స్ ఉంటే ఇంకా బెటర్గా మోటివేటెడ్గా చేయడానికి యూజ్ ఉంటుందన్నమాట. మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అలాగే మీకు ఫ్రీగా మంత్లీ మొత్తం ఇప్పుడు 2025లో జరిగిన ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్, ది బెస్ట్ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. మన ఛానల్లో ఇప్పుడు ఆ ప్లేలిస్ట్ నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. తప్పకుండా వాటికి సంబంధించినవి చూసుకోండి. అన్ని ఎగ్జామ్స్కి ఇప్పుడు ఈ గ్రూప్ డి కావచ్చు, ఏ ఎగ్జామ్కైనా, రైల్వేకి కానీ ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా కవర్ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో 1 మంత్ కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోవచ్చు. అలాగే మీకు ఇప్పటిదాకా జరిగిన మొత్తం 2025 మొత్తం కవర్ అయ్యే విధంగా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. అలాగే ఇక మీద ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ అన్నవి ఎస్ఎస్సి కండక్ట్ చేయబోతుంది. సో దానివల్ల లాభమా నష్టమా ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియో అయితే చేశాను. సో ఆ 2 వీడియోస్ చూడని వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. ఎండ్ స్క్రీన్లో ఇప్పుడు ఆ 2 వీడియోస్ ఇస్తాను. ఓకేనా, అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా వీడియో టాపిక్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. వాటి మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.